ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని 2 గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన అలాగే డొల్ల కంపెనీలకు మద్యం సరఫరా అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఎవరెవరితో సమావేశాలు నిర్వహించారు, అసలు ప్రైవేట్ సమావేశాలు ఎందుకు నిర్వహించారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. డొల్ల కంపెనీల పేరుతో కొల్లగొట్టిన సొమ్మును ఏ సంస్థలకు చేరవేశారంటూ ఆరా తీశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఆయన A4 గా ఉన్నారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని 2 గంటలుగా అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి అలాగే డొల్ల కంపెనీలకు మద్యం సరఫరా అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎవరెవరితో సమావేశాలు నిర్వహించారు, ఇలాంటి ప్రైవేట్ సమావేశాలు ఎందుకు నిర్వహించారు అంటూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు అధికారులు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 2 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎన్ని గంటలు విచారణ కొనసాగే అవకాశం ఉంది? లిక్కర్ స్కామ్ లో ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయితే కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. 2 గంటల నుంచి ఆయన్ని సిట్ అధికారులు అయితే కార్యాలయంలో విచారిస్తున్నారు. ప్రధానంగా కూడా ప్రైవేటు సమావేశాలు, లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ప్రైవేటు వ్యక్తులతో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు ఎందుకు నిర్వహించారు అనే ప్రధాన ప్రశ్నలుగా అయితే ప్రస్తుతం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అడుగుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా విచారణలో భాగంగా కొంత ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలకు కూడా వెళ్లినట్టుగా ప్రాథమిక ఆధారాలు గుర్తించినట్టుగా సిట్ చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించి మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతా ఉంది. 2 గంటల నుంచి కూడా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. సిట్ చీఫ్ గా ఉన్నటువంటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా ఈ మిథున్ రెడ్డిని ప్రశ్నించడానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఈ డొల్ల కంపెనీలకి మద్యం సరఫరా గాని డబ్బు సరఫరా అంశాలకు సంబంధించి కూడా ఎందుకు అంటే ఏ విధంగా ఇదంతా చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా ఒకవైపున సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. కేసులో ఆయన A4 గా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే డిస్టిలరీస్ కి సంబంధించిన వ్యక్తులు సాక్షులుగా మొత్తం స్టేట్మెంట్ రూపంలో కొన్ని వివరాలను కూడా సిట్ అధికారులకి గతంలోనే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆ స్టేట్మెంట్లో డిస్టిలరీస్ యజమానులు గాని మద్యం సరఫరాదారులు గాని ఏ విధంగా ముడుపులు ఇచ్చారనే అంశానికి సంబంధించి కొన్ని ఆధారాలను గాని కొన్ని వివరాలను గాని స్టేట్మెంట్ రూపంలో గతంలోనే సిట్ అధికారులకి అందజేయడం కూడా జరిగింది. దీంతో వాళ్ళిచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా సేకరించిన ఆధారాలను కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ కొన్ని బ్రాండ్లను మాత్రమే అక్కడ ఏపీలో అమ్మే విధంగా గత 5 ఏళ్ల పాటు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చారనే అంశానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇందులో కొంతమంది అధికారులు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ విచారణలో భాగంగా ప్రస్తుతం మిథున్ రెడ్డి పాత్ర మీద వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. మరొక 2-3 గంటల పాటు ఆయన విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సంబంధించి మిథున్ రెడ్డి కూడా సమాధానాలు చెప్పడం లేదనేది మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపున విచారణ మిథున్ రెడ్డిది కొనసాగుతుంది, మరోవైపు ఆయన వర్గీయులు చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున సిట్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. అదేవిధంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నేతలు కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గరకు కూడా రావడంతో మొత్తం ఇక్కడ కొంత హడావుడి వాతావరణం అయితే వైసీపీ నేతల రాకతో కనపడతా ఉంది. న్యాయవాదులను కూడా అనుమతించిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిట్ మాత్రం తమ దగ్గర ఉన్నటువంటి అంశాలు, ఆధారాలు వారీగా అయితే మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఆధారాలని మిథున్ రెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగైతే మనకు తెలుస్తోంది. మిథున్ రెడ్డి కూడా అసలు దీనికి స్కామ్ కి గానీ తనకు ఎటువంటి సంబంధాలు లేవనే విషయాన్ని పదే సిట్ అధికారులకు చెప్తున్నట్టుగైతే మనకు తెలుస్తోంది.